మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 పై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను నియోజకవర్గాల వారీగా మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం హాట్గా ఉండే నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేయగా, వైసీపీ నుంచి సీనియర్ లీడర్ కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో పెద్దారెడ్డిపై అస్మిత్ రెడ్డి 27,731 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అస్మిత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. తాడిపత్రి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. అలాగే డ్రైనేజ్ చెత్త సమస్యను ఎప్పటికప్పుడు తీరుస్తాను, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తామంటూ చెప్పారు. ప్రతి చెరువుకు నీరు అందిస్తామన్నారు. కాలువల్లో పూడికను తీసివేయిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. అలాగే అధ్వానంగా ఉన్న రోడ్లకు రిపేర్ చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. ఇవే ఇప్పటికీ తాడిపత్రి నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. కొన్ని సీసీ రోడ్లు, లింక్ రోడ్లు అవసరం ఉంది. అలాగే చాలా రోడ్లు ఎప్పటికీ గుంతలమయంగా ఉన్నాయి. ఇక తాడిపత్రిలో డ్రైనేజ్ సిస్టమ్ అయితే చెప్పనే అవసరం లేదు, చాలా అధ్వానంగా ఉందని ప్రజలు అంటున్నారు. సిల్ట్ తొలగించిన డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. డ్రైనేజీలు శిథిలావస్థలో ఉండటం ఒక పెద్ద సమస్యగా ఉంది తాడిపత్రి నియోజకవర్గంలో. అలాగే తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేకపోవడం ఒక సమస్య. ఇక గండికోట పైప్ లైన్ పనుల్లో స్పీడ్ పెరగాలి అని జనం అంటూ ఉన్నారు. స్పీడ్ పెరగకపోవడం తాగునీటికి సంబంధించి ఒక ప్రధాన సమస్యగా ఉంది. అలాగే గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలు మూత పడుతూ ఉండటం అక్కడ ఒక ప్రధాన సమస్య. ఆ పరిశ్రమలు మూత పడుతూ ఉన్న కారణంగా ఉపాధి అవకాశాలు పోతూ ఉన్నాయని జనం అనుకుంటూ ఉన్నారు. రాయల్టీ ఫీజులు పెరిగిపోయాయి, కరెంటు బిల్లుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ ఫ్యాక్టరీలు మూతపడుతూ ఉన్నాయి. తాడిపత్రిలో చాలా మందికి ఉపాధి సమస్య కనిపిస్తూ ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ సమస్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. తాగునీటి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు అని జనం అంటూ ఉన్నారు. అలాగే అస్మిత్ రెడ్డి మృదువుగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి అని సెగ్మెంట్లో జనం అనుకుంటూ ఉన్నారు. పేదలకు ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటాడు అస్మిత్ రెడ్డి అని జనం అంటున్నారు. యాడికి, చాగల్లు, పెనకచర్ల కాలువలలో పూడిక తీసివేత పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రధాన పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో తరచూ అస్మిత్ రెడ్డి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1 మున్సిపాలిటీ తాడిపత్రిలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతో కాస్త నెగిటివిటీ కనిపిస్తోంది అస్మిత్ రెడ్డిపై. అలాగే జేసీ, అస్మిత్ రెడ్డి బలం, బలహీనత రెండూ కూడా వాళ్ళ నాన్నే అనే టాక్ వినిపిస్తుంది. ఇక పెద్దారెడ్డికి చెక్ పెట్టడానికి పోలీసులను వాడుతున్నారు అనే విమర్శలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే అస్మిత్ కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి జోక్యమే ఎక్కువగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది అని జనం అనుకుంటూ ఉన్నారు. కూటమి, సొంత పార్టీ నేతలతో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది అంటున్నారు. బాగుంది అని 40% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం అన్నారు. బాగా లేదు అని 2.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 12.5% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగానే ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు.
బాగుంది అని 45% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 33% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 7% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని ఇంకో 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే 14.5% మంది జనం కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగానే ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 30% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 17% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన 83% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 15% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 20% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 35% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని ఇంకో 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే 15% మంది జనం కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 42% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 15% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 42.5% మంది జనం చెప్పారు. కావు అని 12.5% మంది జనం అన్నారు. పూర్తి కావచ్చు అని 30% మంది జనం అన్నారు. తెలియదు అని 15% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 25% మంది జనం చెప్పారు. కాదు అని 17.5% మంది జనం అన్నారు. కావచ్చు అని 20% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 37.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 25% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 17.5% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 30% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 27.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 20% మంది జనం చెప్తున్నారు. రాదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 17.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 35% మంది జనం చెప్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 47.5% మంది జనం అన్నారు. తెలియదు అని 32.5% మంది జనం చెబుతూ ఉన్నారు. ఇవి తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.